6 మంది కోడన్లు క్షేమంగా ఉండారు కదా అన్నయ్య? అందరూ క్షేమంగానే ఉన్నారు తల్లి. అలాగే అన్నయ్య. పాలగుండాపురి పట్టణంలో అవును మా బావ చిన్న నాగిరెడ్డి, అవును, నీ కుమారులు, నీ కుమార్తె, నీ పాలగుండాపురి పట్టణ ప్రజలు క్షేమమా తల్లి? అందరము క్షేమంగానే ఉన్నామన్నయ్య. సంతోషమమ్మా. నా పెళ్ళి 25 సంవత్సరముల తర్వాత ఎన్నడూ రాని మా అన్న గారు ఎందుకో శివనన్నా, నీవు ఎందుకో శివనన్నా. అన్నా నీవు వచ్చిన కారణమేమో నాతో తెలపనన్నా, నీవు నాతో నా తెలపనన్నా. అన్నయ్య, ఎన్నురాని మా అన్నయ్య ఈరోజు వచ్చాలకు నా మనసు ఏమో సందేహిస్తున్నది. నీ వచ్చిన కారణము తెలపండి అన్నయ్య. చెల్లమ్మ, అన్నగారు, నేను వచ్చిన కారణమేం అడుగుతున్నావా? అవును. 7 మంది కొడుకుల సంపాద నాకు కలిగిరమ్మా చెల్లి. అలాగే అన్నయ్య. 6 మంది కొడుకులకైనా పెళ్లి చేసినాను నేను. అలాగే పెళ్లి చేసి ఉన్నావు. నా చిన్న కొడుకు ఎంగల్లరెడ్డికి పెళ్లి కాలేదమ్మా తల్లి. అలాగే అన్నయ్య. చెల్లమ్మ, అన్నగారు, 7 మంది కన్ను కుమారులు కలిగి ఉండగా అవును. నా చిన్న కుమారుడైనటువంటి ఎంగల్లరెడ్డికి నీ చిన్న కుమార్తెను అడగడానికి వచ్చాను తల్లి. అన్న బంధువులాగా వచ్చినవన్న బయలుదేరు మనన్నా, నీవు బయలుదేరు మనన్నా. అన్న మేము కొలసేటి హరిమతమన్న పాలుగొండలోనా, అవునమ్మా. ఆ పాలుగొండలోనా. అన్నగారు, మేము కొలిసేది హరిమతము, మీరు తెలిసిన శివమతము. అవునమ్మా. శివమతమునకు హరిమతమునకు ఎప్పుడు విరోధమే. బంధువులుగా వచ్చినవి బయలుదేరిపో అన్నయ్య. చెల్లమ్మ, చుట్టములాగా వచ్చినావు చూసుకున్నా కానీ వెళ్ళిపో. చెల్లెలా, అన్నగారు, లేక లేక వచ్చిన అన్నయ్య ఇలా నిష్ఠురమ చేసి తిరిగి వెళ్ళమన్నట్టు నీకు న్యాయమా తల్లి? అదేమిటన్నయ్యా? నీ చిన్న కుమార్తెను నా చిన్న కుమారికి వివాహం జరిపించాలని ఎన్నో ఆశలు పెట్టుకుని మీ నగిరికి వచ్చాను. మరి నీ కుమార్తె ఇవ్వడానికి నీ మనసులో ఉన్న సందేహం ఏమిటి తల్లి? శివమతం మడిసి హరిమతం లేకొస్తున్నానని నాకు పాలు ప్రమాణకం చేసి చెప్పండి. సాలిచ్చమ్మా సాలిచ్చో. ఏం బాబు? నెట్టి నీ గడప దొరికి ఇంట్లో అడిగితే మళ్ళీ అవి కొడుకు అడిగితే నువ్వు ఏనంటావా? ఆ. మంచోడు మా రెడ్డి ఈ సాక్కుంటాడు. మంచోడేనా బాబు? చెప్పరు నువ్వు సిటీలు ఆడ లేవు. చెప్పరా అంటివే? చెప్పరంటే చీటీ గురించి చెప్పండి రైడా. వచ్చినావు రంగుల రాటం వచ్చినట్టు గబ్బు నా కొడక. పా, మా బాధ మేము పడుకుంటాము. బాబు, మా తోడు మాకు సలహాలు ఇచ్చేవాడే. మా వదిన మంచిదేనా? ఆహా. చెల్లమ్మ, అన్నయ్య, మరి నీ కుమార్తెని ఇవ్వడానికి నీ మనసులో ఉన్న సందేహం ఏమిటి తల్లి? శివమతం మడిసి హరిమతం లేకొస్తున్నానని నాకు పాలు ప్రమాణకం చేసి చెప్పండి అన్నయ్య. అలాగే ప్రమాణం చేస్తున్న వినోమ్మ. అలాగే అన్నగారు. పాలు ముట్టి ప్రమాణము చేశా రాఘవలారెడ్డి, పాలు వంటి ప్రమాణం చేశారా కమలారెడ్డి నేను. నిక్కముగానే సుమతమును నేనే వదిలెదను చెల్లి. అలాగే అన్నయ్య. సత్యముగానే హరిమతమును కొలిచెదకుండమ్మా నేను. పాలు ముట్టి ప్రమాణము చేసిన వాటి ఇప్పటికైనా నమ్మకమైన నమ్ముతున్నాను అన్నయ్య. చెల్లమ్మ, అన్నయ్య, అనుమానులతో కూడిన వాహన ఆలస్యం చేయకుండా అవును, వచ్చే శుక్రవారం సప్రము శనివారం 9 గంటల పైన 10 గంటల లోపల మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ ముహూర్తానికి పెళ్లి కానించేద్దాము. మరి ఈ పెళ్లి ఎక్కడ జరిపించాలి? పెళ్లి మా పాల్గొన చేద్దామన్నయ్య. మీ కోరిక ప్రకారముగానే మీ పాల్గొండలోనే ఈ పెళ్లి జరిపిద్దాం. అలాగే అన్నగారు. ఇక మేము వెళ్ళవస్తామా? అలాగనే వెళ్ళేసారండి అన్నయ్య. మంచిదమ్మా. తలారి రే, అనుకున్న ప్రకారముగా వివాహం నిశ్చయం చేసుకున్నాం. రారిక్కడ రే, ఒలుగుడాపురి పట్టణంలో ఈ రాఘవరెడ్డి చిన్న కుమారుని పిల్లని దండోర వేయించి రంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్నదని వచ్చిన వాళ్ళంతా భోంచేసుకొని పోవాలని ఎన్ని చెప్పుదురా.
నిజంగా నువ్వు దొంగనా కొడుకేరా నువ్వు, లేకపోతే సామాన్యునికి ఇట్లాంటి ఇన్ని బట్టలు ఉంటాయి ఎవరే? రే రాఘవరెడ్డి చిన్న కుమారుని పిల్లని దండోర వేయించి పెళ్లికి రమ్మని పిలువరా. దండోరి వాళ్ళ అందరికి మెసేజ్ పెట్టినాలే ఏమని? రాంటి పెండ్లికి అని 70,000 మంది వస్తారంట పెండ్లికి, అందరికీ క్యాంటరింగ్ భోజనాలు బలి చేపించిన అంత పలావులే. అంత పలావైనా? అంతమందికి పలావ్ అయితే కావాల్సినవన్నీ తెచ్చిచ్చిన అన్నీ తెప్పించిన పొరపాటు చేసిన ఏమనుకోద్దు, ఏమి బఠానీలు మర్చిపోయినా. మరి బఠానీ లేకుండా పలావ్ ఎట్లరా? గొరిపిసుకులారు తట్లు వేపించేసిన, మెత్తగుంట తినేస్తారు చిల్లార పిల్లలు, అట్లా ఏం గుర్తుపట్టరాడా. ఏమి గురిపిసుకుల బిర్యానీనా? అరే పాప ముసలోళ్ళు వస్తారా వాళ్ళకి? ఇట్లా ముసలోళ్ళకు స్పెషల్ బోండా చేపించినప్ప. అవునా? 70,000 మందికి 2 బోండాలు అంటే 1,40,000 బోండాలు. అయితే మన శనగపిండి రేటు కొనలేమో, 8 తొట్లు తెస్తా. ఆ యొక్క రజితాను కవిత ఒంట్లు పడతారంట, తేలేసేసేస్తాం అంతే. ఓరి ఇట్లా వంటలు పెడితే కన్నా కొడతారు రై. ఫస్ట్ బోండా నువ్వే తిను. నువ్వు దించాయి చేసేవు నువ్వు. చెప్పు, నా చిన్న కుమార్ని పిలుచుకొని వస్తా. ఎంగల్రెడ్డి ఎంగల్రెడ్డి ఏంది ఇది? మేకప్ చేసుకోరారా పంపిస్తే మగ ఇట్లా చేసుకొని వచ్చినావు? నేనేం బ్యూటీ పార్లర్ వింటాడే, 4-5 మంది మగాన్ని పౌడర్ చల్లి ఇదే పెళ్లి కొడుకు మేకప్ అని వచ్చేస్తే. అంటే పెళ్లి కొడుకు అంటే ఇట్లుండాలన్నా? నా కర్మ కొద్ది పుట్టినవారు నువ్వు. నా కర్మ కొద్ది మా డాడీ అయినావు నువ్వు. నువ్వు మనిషేనా? ఎవరా? నేను అక్కడంతా తారాడుతు నిన్ను. నీ కొడుకు పెళ్లి కాదు? అవునరా? జనాలు ఏమనుకోరా? ఏమనుకుంటారు? నువ్వు ఎలుగుడ్డాలు తీసుకొచ్చిందే. యాడుంది డాడీ? యాడుంది డాడీ? నిన్ను చూసి అంటాడు వాడు. పెళ్లి కొడుకు నేను కాదు, నువ్వు తెల్లగా ఉన్నావు, అమ్మాయి ఎర్రగా ఉంది. ఉన్నే క్యా హై పేసు? అంటే మేనమామ పోలికలతో ఉన్నాడు వాడు. అది ఉందే రాయ్. అటు చూడ మెత్తగారు వస్తున్నారు. డాడీ ఆడు మెత్త వస్తాను చూడు. దగ్గరికి రాని మాట్లాడదాం. అమ్మ వదిన గారు బాగుండారా? బాగుండా వదిన, నువ్వు బాగుండావా? బాగుండా అమ్మా. అమ్మ వదినే. అవునమ్మా. నా కుమార్ నాయన కుమారా ఏడి మెత్తన మాట్లాడదురా.
తావ్ ఏం బాబు? బాగుండావా? బాగుండే బాబు. నన్ను గుర్తుపట్ల ఎవరో తెలియదే. నేనే నీ మొగుడు. పర్ఫెక్ట్ నోటి మీద కొట్టేస్తా గబ్బునా బట్ట నిన్ను. చూడమా నా మొగుడే నువ్వు. తమాష పట్టిస్తాండి తా. మీ అమ్మని బట్టి తమాసా? మా అమ్మను మంజునాథ్ని పట్టిస్తాను. అయ్యో శివుడు స్వామి నాకు తెలియదు ఎట్లా మాట్లాడేది కూడా తెలియదు. గాడిది కొడుక నీకు. అయ్యా పరక తీసుకొని కొట్టు మా అమ్మ గాన. అయినా బుద్ధి రాదు. గాడిది కొడుక నువ్వు. గాడిది అట్లా చాకింది నన్ను. వదినా, వదినా నీ కుమారునికి నా కుమార్తెకు నలుగు పెట్టించి ఒక మంచి లాలి పాటలో పాడేదమా? అలాగే వదినా. లాలిబాట్లు పాడతారు. నలుగు పాటలు వదినా. కనతల్లి పెట్టించ కరుణాతో నలుగు, అమ్మ కరుణాతో నలుగు, నలుగు కూరవమ్మ కవిని చిన్నమ్మ. నలుగు ఆమెలైన నలుగు సాటి వెంగల్లారెడ్డికి గంధంబే పూసెదా. ఆ చెలియారో పెట్టించి తేడాల నలుగు, అమ్మ తేడాల నలుగు సాటి చిన్నమ్మకైనా గంధంబే పూసెదా. స్వామి బ్రాహ్మణోత్తమ, ఓం కేశవాయ నమ, ఓం మాధవాయ నమ, ఓం కరివేపాకు కొత్తిమీర పుదీనా అల్లము. రెండు కట్టలు నేనా? అంత 10 రూపాయలు కట్ట. నాయనా నీ మూతి కుక్కలు పీక తినేసినాయి. మేకప్ చేయించుకోండేది అట్లా ఉండేది అట్లా. ఏం పుట్టుబడి పుట్టినావని మహానుభావా. నీకు పెళ్ళాలి ఏమన్నా పొద్దుటి చెట్లలో కూర్చోరాదా ఎలా? బాబు? వధువరులు ఇద్దరు లేసరండి. జయ నమ, ఓం కేశవాయనమ్మ. అరచేతులు ఇట్లా పట్టుకోండి ఆయన. అమ్మకు నువ్వు ఇట్లా పట్టుకోమ్మా. తపామని కొట్టుకోండి. నువ్వు కింద పెట్టు, నువ్వు గట్టిగా కొట్టుమ్మా. అయ్యో దానికేనా? అందుకేనా ఇంత మాత్రం? అందుకేనా? నేను అట్లా అన్నా లే పైకా. యో నిద్ర మాత్రం యో లే. జీలకర్ర బెల్లం చేతిలోకి తీసుకో. తల్లిదండ్రులు తీసుకొని ఇత్రాయణ కేశవాయ మాధవాయ నమః. పెళ్లి కొడుకోళ్ళమ్మ మంజునాథాయ నమః. అయ్యా నాకు తెలుసు, అప్పుడే చూస్తాండ్రులే. జీలకర్ర బెల్లం నెత్తిన పెట్టు. జీలకర్ర నెత్తిని పెట్టినా, బెల్లమేడు పెట్టేదే. ముక్కులో పెట్టుకో. నువ్వు కాదు పడకూడదు నాయనా. మా అమ్మ చంద్రకాలను రమ్మనమ్మా. బాజింగరాలు గట్టల్లా పోలారం తీసుకో. చెట్టు సాని వారికి నగరి నాయన వారికి నిశ్చితార్థం కింద మంగళసూత్రం కట్టడానికి సామశలవేమ్మా. ఏం బా పెళ్లి చేసుకునేది అందరికి ఇష్టమేనా? ఇష్టం లేదా? వద్దంట పోయా. ఉన్ని వాళ్ళతే కాలు దొక్కు ఫస్ట్. పెళ్లి కూతురుకు కుమార్తెకి నాకు కాదు. ఓం మాంగళ్య తంతునా బొట్టు కట్టి కాలు ముక్తారు మగోడు. చిటికి పెట్టుకో. ముత్యాల ఆరితి బాబు. శిశింద్రి ఎక్కడైనా పెళ్లి అయిపోయింది కదా, ఇంకా మిద్దిలేకే ఎలా శోభను లోపల ఎక్కడ కాదు పదా. లాల్లాలి లాల్లాలి అంట. గారు అమ్మ ముచ్చటగా 3 రోజులు పెళ్లి జరిగింది. బాగా జరిగింది. నీ కుమార్కి ఇద్దు బుద్ధి మాట చెప్పి మా వెంట పంపించదునా? అలాగే నమ్మ వదిన గారు. పోయిస్తాం వదినా. అలాగే వెళ్ళేసిరండి. జై శ్రీమద్రమారమణ గోవింద. శాసవచనమతలని పాదమేగతి గోవింద. కుమార్తె
ఈ రోజు నీకు పెళ్ళయి పుట్టినింటి నుంచి అత్తగారింటికి వెళుతున్నావు. 4 నీతి పలుకులు చెప్పాను, ఆ నీతి ఆలకించవమ్మా. అలాగేనమ్మా. గోవింద అత్త మామల మాటలకు రామ అతి మీ